హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టార్ రీడింగ్. రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే యాక్చువల్గా మీ పర్సన్ మీకు ప్రజెంట్ అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు డిస్టెన్స్ అంటే, ఈ పర్సన్కి ప్రజెంట్ అసలు లైఫ్ సింగిల్గా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. బట్ దిస్ పర్సన్ ఇస్ హైడింగ్ సంథింగ్. ఇక్కడ చాలామంది విషయంలో మీ పర్సన్ తన ఎక్స్తో మాట్లాడట్లేదు, మా ఇద్దరికి మాటలు లేవు, ఇవన్నీ చెప్పొచ్చు మీకు. కానీ ఇక్కడ 78% దే ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ దేర్ ఎక్స్, బట్ స్టిల్ ఇన్ కాంటాక్ట్ విత్ యూ. అంటే మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ ఇద్దరు ఉన్నారు, మీరు అండ్ మీ పర్సన్ ఎక్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, అసలు మీ పర్సన్ ఎవరితో కంటిన్యూ అవుతారనేది కూడా మీకు డౌట్ ఉండొచ్చు. ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు ఏంటి అని అంటే, తను చేసుకున్నది రాంగ్ చాయిస్. మీతో ఉంటే హ్యాపీగా ఉండొచ్చేమో తన లైఫ్, కానీ తను ఆల్రెడీ ఇంకెవరినో చూస్ చేసుకున్నారు. బట్ ఆర్ దే హ్యాపీ? నో. కానీ ఇక్కడ ఇంకా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్. వాళ్ళ ఎక్స్ మళ్ళీ చేంజ్ అయ్యి ఒక బెటర్ పర్సన్లా మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి వస్తే బాగుండేది అని వెయిట్ చేస్తున్నారు. యువర్ పర్సన్ బ్లాక్ దేర్ ఎక్స్ బట్ స్టిల్ వెయిటింగ్. మార్నింగ్ లేవగానే ఈ పర్సన్ మీ పిక్చర్స్ చూస్తారు మొబైల్లో, కానీ బెడ్ పైనుంచి కిందకి దిగ్గానే ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో సెర్చ్ చేస్తారు, ఎవ్రీ రూమ్, ఎవ్రీ కార్నర్. ఎందుకు సర్చింగ్? మేబీ మీ పర్సన్ ఎక్స్ కనుక ఇంట్లో ఉన్నారేమో, ఇంటికి వచ్చారేమో అనేది. ఓకే, సో పాస్ట్ మెమరీస్ ఇంకా ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో. ఆ కార్డ్ కటింగ్, కార్మిక్ టైస్ అనేవి ఇంకా కంప్లీట్గా కట్ చేసుకోలేదు. ఒక రిలేషన్ ఇంకా సరిగా అది ఉందో తెలీదు, లేదో తెలీదు మీ పర్సన్కి తన లైఫ్లో ఆ రిలేషన్ అనేది. కానీ వచ్చి మీకు కమిట్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఓకే, సో ఇది మీకు అగైన్ మీకు కలెక్టివ్కి డెసిషన్ మేకింగ్ టైం. అంటే ఒకవేళ మీ పర్సన్ని మీరు లైఫ్లోకి మళ్ళీ ఒకవేళ అలౌ చేస్తే మీ లైఫ్లోకి, మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నిజంగా మీరు హ్యాపీగా ఉంటారా మీ పర్సన్తో, ఆర్ మీ హ్యాపీనెస్నే పోగొట్టుకుంటారా ఇన్ ద ఫ్యూచర్? ఎందుకంటే మీ పర్సన్ మైండ్ సెట్ స్టేబుల్ లేదు. అదొక చైల్డిష్ మెంటాలిటీ, ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్, అన్స్టేబుల్ మైండ్ సెట్, ఇలా ఉన్నాయి మీ పర్సన్ విషయంలో. కానీ అది చేంజ్ అవుతుంది, మీ పర్సన్ చేంజ్ అవుతారు మీకోసం అనేది మీ నమ్మకం. మీకోసమే వస్తారు మళ్ళీ అనేది మీ నమ్మకం. మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటారు అనేది వెయిట్ చేస్తున్నారు ఇంకా మీరు. ఓకే, దిస్ పర్సన్ మే బీ ఇన్ ఏ కమిటెడ్ రిలేషన్షిప్. కానీ ఆ కమిట్మెంట్కి దూరంగా ఉన్నారు. అంటే మేబీ సమ్ ఆఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ డివోర్సీ ఆర్ సెపరేటెడ్ పర్సన్, హార్ట్ బ్రోకెన్ పర్సన్. ఓకే,
కానీ ఇక్కడ స్ట్రేంజ్ ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్ తన ఎక్స్ కోసం కంప్లీట్గా మర్చిపోలేదు, తన ఎక్స్ని మర్చిపోలేదు. ఆ మెమరీస్ ఇంకా ఉన్నా కూడా ఈ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారని చూస్తే మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయాలని చూస్తున్నారు. అండ్ మీకోసం మనీ స్పెండ్ చేయాలి అంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అంటే మీకు ఏమైనా గిఫ్ట్స్ కొనివ్వడం లేదా మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళడం, మీకు నచ్చే విధంగా బిహేవ్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ అది అవ్వాలి అని అంటే ముందు మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, మీ పర్సన్కి మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి. అది ఇస్తారా అంటే ఇస్తారు, మీరు ఇస్తారు. కానీ మీ పర్సన్ ఉంటారా, మీ పర్సన్ అదంతా సీరియస్గా తీసుకుంటారా అనేది చూసుకోండి. అది ఆ పాయింట్ మాత్రం మీరు బాగా ఆలోచించి అప్పుడు నెక్స్ట్ స్టెప్ వేయండి. ఓకే, అంటే మీ రిలేషన్షిప్ అనేది సక్సెస్ అవుతుందా అవ్వదా అనేది మీకు డౌట్ ఉంటుంది. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ గోస్టింగ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీ లైఫ్లో అబౌట్ దిస్ పర్సన్. మీ పర్సన్ మిమ్మల్ని చాలాసార్లు గోస్ట్ చేశారు అండ్ మీరు చాలాసార్లు వాక్ అవే చేశారు. కానీ అగైన్ మీరే అడ్జస్ట్ అవ్వడం, మీరే మీ పర్సన్తో రికన్సైల్ అవ్వడం ఇదంతా కూడా జరుగుతుంది. ఓకే, అండ్ కొంతమంది విషయంలో కానీ మాత్రం మీ పర్సన్ నెక్స్ట్ ఇయర్ అంతా మీరు ట్రై చేసి మీ పర్సన్ని చేంజ్ చేసుకుని అప్పుడు మీరు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతారు ఇన్ 2027. 2026 హ్యాపీగా ఉండొచ్చు కొంతమందికి, బట్ 2027లో ప్రాబ్లమ్స్ రైజ్ అవ్వచ్చు. అగైన్ యూ మే సెపరేట్. ఓకే, సో రీసెంట్లీ మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఫ్రమ్ యువర్ పర్సన్. మీ పర్సన్ మీరు కంప్లీట్గా మర్చిపోయారు. యూ డింట్ బ్లాక్ యువర్ పర్సన్ బట్ యూ హ్యావ్ డిలీటెడ్ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్. మీ పర్సన్తో మాట్లాడడం కూడా ఆపేశారు, మీ పర్సన్తో మాట్లాడటం ఆపేశారు. కానీ మీరు మూవ్ ఆన్ అయిపోయారు. అప్పుడు అసలు మీ పర్సన్ కోసం ఆలోచించేవారు కాదు. రీడింగ్ ప్రకారం చూస్తే అది ఒక బెస్ట్ డెసిషన్ మీరు తీసుకున్నారు. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అగైన్ యూ కేమ్ బ్యాక్. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ మీ పర్సన్ తన హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని వదిలేస్తున్నారు. ఇది జెన్యూన్ ఎనర్జీ. ఓకే, లాయల్టీ చూపిస్తారు ఇక ముందు మీ రిలేషన్లో. ఇప్పటి వరకు డిజానెస్టీ చూపించిన మీ పర్సన్ ఇక ముందు లాయల్టీ చూపించబోతున్నారు. ఈ పర్సన్ తన పాస్ట్ని మర్చిపోతున్నారు అండ్ దట్ టాక్సిక్ రిలేషన్స్ అన్నీ కూడా వదిలేస్తున్నారు. బట్ ఈ పర్సన్కి ఎవరో గైడ్ చేస్తున్నారు. ఏమని అంటే మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే, అంటే మీతో నో కాంటాక్ట్లో ఉంటే, బ్లాక్ చేయకుండా నో కాంటాక్ట్లో ఉంటే మీ అటెన్షన్ మొత్తం మీ పర్సన్ పైనే ఉంటుంది. సో కొన్ని రోజులు అలా సైలెన్స్లో కనుక ఉంటే ఈ రిలేషన్ ఇంకా డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది అని ఎవరో మీ పర్సన్కి అడ్వైజ్ ఇస్తున్నారు. సో అదే మీ పర్సన్ ఇక్కడ ఫాలో అవుతున్నారు. మేబీ దట్ పర్సన్ ఈజ్ ఇన్ ఈ అడ్వైజ్ ఇచ్చిన పర్సన్ మీ పర్సన్కి క్లోజ్ ఫ్రెండ్. ఓకే, సో నౌ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది మీ రిలేషన్లో అని చూస్తే ఇక్కడ రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు మీరు ఎలా మీ పర్సన్ని ఒక పెడెస్టల్ పైన పెట్టారు, అంటే తను గొప్పగా ఫీల్ అయ్యేటట్టు మీరు చేశారు. అంటే మీరు అలా మాట్లాడేవారు, మీరు అలా ట్రీట్ చేసేవారు మీ పర్సన్ని. సో మీ పర్సన్ అసలు మీకు కరెక్ట్ కాదు, మీ రేంజ్ కాదు, ఆర్ మీకు ఒక లైఫ్ పార్ట్నర్గా కాదు కదా, కనీసం ఫ్రెండ్గా ఉండడానికి కూడా సరిపోరు అని అనుకునేవారు మీ పర్సన్ స్టార్టింగ్లో. కానీ
మీరు తనకి ఒక గ్రేట్ ఎనర్జీ అనేది ఇచ్చారు. మీ ఎనర్జీస్ మీరు ట్రాన్స్ఫర్ చేశారు మీ పర్సన్కి. అంటే ఇప్పుడు తను ఒక గ్రేట్ పర్సన్లా ఫీల్ అయ్యేటట్టు ఆ ఇన్ఫీరియారిటీ పోగొట్టి సుపీరియారిటీ తీసుకొచ్చారు మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్. బట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఏం జరగబోతుందనంటే మీరప్పుడు మీ పర్సన్ ఎలా ట్రీట్ చేశారో ఇప్పుడు మిమ్మల్ని మీ పర్సన్ అలా ట్రీట్ చేయబోతున్నారు. లేకపోతే మీరు సడన్లీ వాకవే చేస్తారు, సడన్లీ వెళ్ళిపోతారు. మీరు క్విట్ చేయడానికి కొన్ని సెకండ్స్ కూడా పట్టదు ఈ రిలేషన్ నుండి. ఇంకా ఇదంతా మీ పర్సన్కి తెలుసు. సో ఈ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తారు. మీరు ఎస్ చెప్పే వరకు ప్రపోజల్కి వెయిట్ చేస్తారు. తర్వాత కూడా మీరు ఎస్ చెప్పకపోతే చేజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందని అంటే ఇదే జరగబోతుంది. ఇన్ 2026 రన్నర్ చేజర్ డైనమిక్ రివర్స్ అవుతుందన్నమాట. ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ రన్నర్, మీరు చేజర్. బట్ ఇప్పుడు మీరే రన్నర్, మీ పర్సన్ చేజర్. దెన్ వై యు ఆర్ రన్నింగ్ నౌ? ఎందుకంటే మీకు మైండ్లో ఏమనిపిస్తుంది అంటే అసలు ఇన్ని బ్లాకేజెస్, ఆబ్స్టకల్స్ వచ్చాయి కదా మీ రిలేషన్షిప్లో. ఇలాంటి రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం కరెక్టేనా అనేది మీ డౌట్. సో మీకు ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని లేదు. 50-50 అన్నట్టుంది మీ మైండ్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీ పర్సన్ మీరే మార్చుకుంటారు, ఒక మంచి పర్సన్లా చేస్తారు. అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు హ్యాండిల్ చేయగలరు అన్న ధైర్యం కూడా ఉంది మీకు. కానీ ఈ పర్సన్కి ఉందా అంత కెపాసిటీ టు హోల్డ్ యువర్ రిలేషన్ అనేది చూసుకోవాలి ఇక్కడ. ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది ఏంటంటే రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, నో ప్రాబ్లం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఈ రిలేషన్షిప్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీరే హ్యాండిల్ చేయాలి కాబట్టి అసలు ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా అని మళ్ళీ మీరు కూడా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. అక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే సడన్లీ తన పాస్ట్ రిలేషన్షిప్స్ ఆర్ ఇఫ్ యువర్ పర్సన్ ఈజ్ ఇన్ కమిటెడ్ రిలేషన్, వాళ్ళ ఎక్స్ మళ్ళీ తన లైఫ్లోకి రిటర్న్ అయితే ఏంటి సిచ్యువేషన్ అని మీ పర్సన్ హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు. కానీ మీ పర్సన్కి కూడా ఇదొక డెసిషన్ మేకింగ్ టైమే. కానీ ఇక్కడ మీకు కూడా అదే సేమ్, ఇద్దరు కూడా అంటే ఇద్దరు మీ పర్సన్ అక్కడ మిమ్మల్ని చూస్ చేసుకోవాలా, సేమ్ ఓల్డ్ పాస్ట్ పర్సన్ తన లైఫ్లో ఎవరు ఉన్నారో వాళ్ళనే చూస్ చేసుకోవాలా అనేది తన చాయిస్, మేకింగ్ ఏ చాయిస్ అనమాట. మీరు కూడా అంతే సేమ్. ఇప్పుడు మీరు మీ ప్రజెంట్ పర్సన్ని యాక్సెప్ట్ చేయాలా ఆర్ స్టిల్ యూ హ్యావ్ టు వెయిట్ ఆర్ రిమైన్ సింగిల్? ఇదంతా మీ కన్ఫ్యూజన్. ఇద్దరూ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. బట్ వాట్ ఈజ్ ద గైడెన్స్ హియర్? అసలు గైడెన్స్ ఏంటి మీకు? ఇక్కడ మనకు అన్నీ పాజిటివ్ కార్డ్స్ కనిపిస్తున్నాయి. పాజిటివ్ కార్డ్స్ అంటే ఈ రిలేషన్షిప్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ చేసుకోవచ్చు, కానీ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత ఈ రిలేషన్షిప్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. ఈ రిలేషన్ని హ్యాండిల్ చేయాలంటే మీకు లాట్ ఆఫ్ పేషెన్స్ కావాలి. అంత పేషెన్స్ మీకుంటుందా అనేది మీరు ఆలోచించుకుంటున్నారు. కానీ ఓకే, లెట్స్ లీవ్ ఇట్ టు గాడ్ అని మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ మీ విషయంలో కూడా. ఓకే, అంటే మీరు మేబీ నెంబర్ ఆఫ్ గోస్టింగ్స్ చూసారు ఫ్రమ్ యువర్ పర్సన్. ఈ పర్సన్కున్న ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దే విల్ రన్ అవే ఫ్రమ్ దట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయరు.
సైలెంట్ ఉండిపోవడం, లేదా ఏదైనా సరౌండింగ్ ప్లేసెస్ ఏమైనా సిటీస్ ఉంటే అక్కడికి సింగిల్గా వెళ్ళిపోవడం, అక్కడ టైం స్పెండ్ చేసి రావడం. అండ్ ఈ ప్రాబ్లం ఏదో కొంచెం సాల్వ్ అయినట్టు అనిపిస్తుంది, లేదా ఆ ప్రాబ్లం సైలెంట్ అయిపోయింది, డిసపియర్ అయిపోయింది అని తనకు అనిపించినప్పుడు మళ్ళీ రిటర్న్ రావడం అండ్ మళ్ళీ మీతో మాట్లాడడం స్టార్ట్ చేయడం, ఇదంతా చూసారు మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్. మీ పర్సన్కి ఇవే అలవాట్లు ఉన్నాయి ఫ్రమ్ ద బిగినింగ్. మీరు ఇవే చూస్తున్నారు. మీతో ఒక 2-3 డేస్ మాట్లాడకుండా వెళ్ళిపోతారు. అసలు ఆ టైంలో ఏమయ్యారో ఏంటో. మీరు మళ్ళీ ద నెక్స్ట్ డే ఎప్పుడైతే తను మెసేజ్ చేస్తారో అప్పుడు మీరు అడిగితే దానికి రిప్లై ఉండదు. చెప్పాలంటే నిజంగా ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టే మీరు ఇంకా కనెక్ట్ అయి ఉన్నారు ఈ కనెక్షన్కి. లేకపోతే మీరు అసలు ఇలాంటి కనెక్షన్స్ పైన మీరు టైం అనేది స్పెండ్ చేయరు. మీరు ఎప్పుడు టైం వేస్ట్ చేసుకునే పర్సన్ అయితే కాదు. ఓకే, మీ టైంలో ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారు. సో ఇక్కడ నేను స్టార్టింగ్లో చెప్పాను, మీరు ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ద ఎంప్రెస్ ఎనర్జీలో ఆర్ ఎంపరర్ ఎనర్జీలో, ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు అని. అది ఎందుకు చెప్పాను అని అంటే, మీరు మీ టైంని యూటిలైజ్ చేసుకోబట్టే మీరు ఈ పొజిషన్కి వచ్చారు. మేబీ మీ ఏజ్ చూస్తే ఇక్కడ బిలో 40 ఉంటుంది. బట్ యు ఆర్ ఎ వెల్ సెటిల్డ్ పర్సన్, మేబీ యు ఆర్ ఎ బిజినెస్ పర్సన్ ఆర్ ఎనీథింగ్. అదే ఫీల్డ్ అయినా అవనివ్వండి, దాంట్లో సక్సెస్ఫుల్ పర్సన్ అనమాట మీరు. అండ్ కమింగ్ టు యువర్ పర్సన్, ఆల్వేస్ వేస్టింగ్ టైం, గాసిపింగ్, ప్లేయింగ్, ఎంజాయ్మెంట్ ఎక్కువ కనిపించింది ఇక్కడ మీ పర్సన్ విషయంలో. అండ్ వర్క్ అవర్స్ తక్కువ, ఎంజాయ్మెంట్ ఎక్కువ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే, మీ పర్సన్ మేబీ 34 or 43 ఏజ్. ఓకే, సో ఇలా ఉంది ఏజ్ బిలో 43 మేబీ మీ పర్సన్ ఏజ్. అండ్ ఈ పర్సన్ కష్టపడడం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే అరౌండ్ దేర్ 20s నుంచి కష్టపడడం స్టార్ట్ చేశారు. కానీ సక్సెస్ వచ్చిందా అంటే నో. ఎందుకు రాలేదు? అక్కడ కాన్సన్ట్రేషన్ లేదు, ఫోకస్ మొత్తం వర్క్ పైన లేదు మీలా. ఓకే, ఫ్రెండ్స్ అండ్ టాక్సిక్ అటాచ్మెంట్స్. సో ఇలా తన టైం అంతా వేస్ట్ అయింది. అండ్ నా ఇప్పుడు సక్సెస్ అవ్వాలి అని అంటే చాలా కష్టపడాలి ఆ ఏజ్లో. సో అదే ఇప్పుడు చేస్తున్నారు. కానీ దిస్ పర్సన్ ఈజ్ సమ్వాట్ జెలస్ ఆఫ్ యూ. మీ సక్సెస్ చూసిన, మిమ్మల్ని చూసిన కొంచెం జెలసీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే మీరు ఆల్రెడీ సెటిల్డ్ పర్సన్, ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్. మీరు మేబీ సోషల్ మీడియాలో మీరు ఏదైనా ఒక ఫేమస్ పర్సన్ అయి ఉండొచ్చు, ఆర్ మీ ప్రోగ్రెస్ ఏంటి, అసలు మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మీ పాస్ట్ సిచ్యువేషన్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా కూడా మీ పర్సన్ ఎక్కడి నుంచో తెలుసుకుంటున్నారు. ఐ డోంట్ నో హూ ఈజ్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ పర్సన్. కానీ ఎక్కడి నుంచో సంథింగ్ ఆర్ సమ్వన్ ఎక్కడి నుంచో మీ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది. ఓకే, మీరు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఏ టైంలో ఎక్కడుంటారు, ఇవన్నీ కూడా మీ పర్సన్కి తెలుసు. బట్ దే ఆర్ నాట్ చేజింగ్ యూ, బట్ మీ ఇన్ఫర్మేషన్ కావాలి. ఎందుకంటే మీతో తన ఫ్యూచర్ చూస్తున్నారు. ఓకే, దే ఆర్ స్టాకింగ్ యూ ఎట్ ద నైట్ టైం. అందరూ పడుకున్న తర్వాత అంటే అది అరౌండ్ ఆఫ్టర్ 1 నైట్. ఓకే, ఆ టైంలో అది కూడా తన ఫేక్ అకౌంట్స్ నుండి మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు. అండ్ డిఫరెంట్ కాంటాక్ట్ నెంబర్స్ నుండి మీరు బ్లాక్ చేసి ఉంటే, ఒకవేళ మీ పర్సన్ని డిఫరెంట్ కాంటాక్ట్ నెంబర్స్ నుండి మిమ్మల్ని, మీరు ఏడీపీ పెట్టుకున్నారు, మీ లాగ్ ఆఫ్
అదే లాస్ట్ సీన్ టైమింగ్ ఉంటుంది కదా, ఆన్లైన్ ఆఫ్లైన్ టైమింగ్, ఆ టైమింగ్ కూడా చెక్ చేస్తున్నారు. అండ్ మీ అకౌంట్స్లో, సోషల్ మీడియా అకౌంట్స్లో మీ ఫాలోవర్స్ ఎవరు, ఇదంతా కూడా చెక్ చేస్తున్నారు. అండ్ ఇఫ్ ఎనీ న్యూ పర్సన్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్ లిస్ట్లో కానీ మీ ఫాలోవర్స్ ఫాలోయింగ్ ఆ లిస్ట్లో ఒక న్యూ ఫేస్ ఏదైనా కనిపిస్తే వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మీ ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు మీరు ఎలాంటి వారు, మీతో వాళ్ళకి ఏంటి రిలేషన్, ఇవన్నీ అడుగుతున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఇదంతా కూడా మీరు రీయూనియన్ అయిన తర్వాత అండ్ మీరు ఎక్కువసేపు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మీరు క్లారిఫై చేసుకుంటారు. అండ్ దెన్ యూ విల్ డిలీట్ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్. ఓకే, మీ పర్సన్ ఆల్రెడీ కొన్ని అకౌంట్స్, తన ఫేక్ అకౌంట్స్ డిలీట్ చేస్తారు. మీ పర్సన్కి ఆఫ్లైనే కరెక్ట్ అనిపిస్తుంది, ఆన్లైన్ ఉండడం తనకి నచ్చదు. మీ పర్సన్ ఆన్లైన్లో తన పిక్స్ ఎక్కడా కూడా పోస్ట్ చేయరు. ఓకే, అండ్ అస్తమానం ఫోన్ చూడడం, ఆ ఫోన్లో మాట్లాడుతూ కూర్చోవడం అలాంటివి లేదు ఆన్లైన్. బట్ డైరెక్ట్గా మాట్లాడడం ఉంది, కనిపిస్తుంది ఇక్కడ. దే వర్ టాకింగ్ టు సమ్వన్ ఎల్స్. ఓకే, బట్ ఈ పర్సన్ ఏమనుకున్నారంటే తన ఆప్షన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చేద్దాం ఒక ఇన్నోసెంట్ పర్సన్లా అని అనుకున్నారు. బట్ తర్వాత రియలైజ్ అయ్యారు ఇది కరెక్ట్ కాదు, అలా చేయకూడదు, రాంగ్. ఎందుకంటే మీరు అలా లేరు, మీరు మీ బౌండరీస్లో ఉన్నారు, మీ లిమిట్స్లో ఉన్నారు. కానీ మీ పర్సన్ అవన్నీ క్రాస్ చేసి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఐఎమ్ ఇన్నోసెంట్ అంటే అది కరెక్ట్ కాదు. సో అలా చేయాలని అనుకోవట్లేదు మీ పర్సన్. ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్నే ఇంకెవరో చీట్ చేశారు. సో ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది మీ పర్సన్కి తెలుసు. సో దే డోంట్ వాంట్ టు గివ్ యూ పెయిన్ నౌ. బట్ ఆ డిస్టెన్స్ అనేది ఇంకా మెయింటైన్ చేస్తారు. ఆ డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటే ఆ సైలెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు, మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తున్నారంటే సంబడీ ఈజ్ టెల్లింగ్ దెమ్. ఎవరో చెప్తున్నారు ఆ సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇస్తేనే మీ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మిమ్మల్ని మిస్ అవుతారు. మిమ్మల్ని ఎప్పుడైతే మిస్ అవుతారో వాళ్ళు ఇంక మిమ్మల్ని ఎప్పుడూ వదులుకోరు. ఇలాంటి యూజ్లెస్ థింగ్స్ మీ పర్సన్కి చెప్తున్నారు ఎవరు. అండ్ ఈ పర్సన్కి ఎవరైతే ఈ సలహా ఇస్తున్నారో ఆ పర్సన్ కూడా ఒక బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్లో ఉన్న పర్సనే. దట్ పర్సన్ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ రిలేషన్. ఓకే, కానీ ఇక్కడ మీ పర్సన్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారంటే మేబీ దట్ క్లోజ్ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ ఫ్రెండ్ బట్ ఏ ఫ్యామిలీ మెంబర్, దేర్ ఫ్యామిలీ మెంబర్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ మీకు విదిన్ 3 days ఆర్ అరౌండ్ 4 days మీకు మెసేజ్ చేస్తారు. ఈ పర్సన్ మెసేజ్ ఎలా ఉంటుంది అని అంటే ఇన్కంప్లీట్ మెసేజ్ ఉంటుంది. అది మీకు అర్థం కాదు, అర్థం కాక మీరు మళ్ళీ ఫైర్ అవుతారు. కాస్త చెప్పేది కరెక్ట్గా చెప్పు అలాంటి రిప్లై ఏదో ఇస్తారు మీరు. ఓకే, సో అలాంటిది ఏదో జరగబోతుంది విదిన్ 3 to 4 days మీ పర్సన్కి. వెయిట్, మీరు అలా సీరియస్గా మాట్లాడితే మీ పర్సన్కి కొంచెం అక్కడ నవ్వు వస్తుంది అన్నమాట. సో ఇంకా కొంచెం ఇరిటేట్ చేస్తారు మిమ్మల్ని, ఇరిటేట్ చేసి అక్కడ నవ్వుకుంటూ ఉంటారు. బట్ మీరు మెసేజ్ చేయడం ఆపేస్తారు, రిప్లై ఇవ్వడం ఆపేస్తారు. దెన్ దే విల్ కాల్ యూ. ఓకే, సో విదిన్ 4 days ఇది జరగబోతుంది. అండ్ అరౌండ్
25th to 27th మధ్యలో ఈ పర్సన్ రీయూనియన్కి ప్లాన్ చేస్తారు. ఓకే, ఈ రీయూనియన్ ప్లాన్ చేసే వాళ్ళు ఎవరు అంటే ఆల్రెడీ ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఎక్స్ కనుక ఉంటే రీయూనియన్ ఇప్పుడప్పుడే ప్లాన్ చేయరు. ఎందుకంటే అదొక కమిటెడ్ రిలేషన్షిప్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు కట్ దట్ కార్మిక్ టైస్. సో ఇప్పుడప్పుడే రీయూనియన్ అనేది ఉండదు. బట్ ఎవరైతే కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు బట్ ఆల్రెడీ సెపరేటెడ్, అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. అంటే కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్న సింగిల్గా ఉంటారు, అంటే సెపరేట్ అయిపోయారు బట్ ఆ టైస్ ఇంకా కట్ అవ్వలేదు అనుకోండి. అలాంటి వాళ్ళు రీయూనియన్కి ప్లాన్ చేస్తారు అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటారు. మీరు ఇద్దరూ కలిసి ఎక్కడికో పార్టీస్కి అటెండ్ అవుతున్నట్టు కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, మీ ఫ్రెండ్స్తో పార్టీస్ చేసుకుంటారు, మేబీ క్రిస్మస్ పార్టీ ఆర్ న్యూ ఇయర్ పార్టీ, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు మీ పర్సన్ ఏదైనా మాట్లాడినప్పుడు వెంటనే మీకు కూడా మీ పాస్ట్ గుర్తొచ్చి, అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, పాస్ట్ ఆర్గ్యుమెంట్స్, అవన్నీ గుర్తొచ్చి మీరు హార్ష్గా రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. హార్ష్గా రిప్లై ఇస్తే అక్కడ మళ్ళీ సైలెన్స్ వచ్చేస్తుంది ఇద్దరి మధ్య. ఎందుకంటే మీ పర్సన్ దగ్గర రిప్లైస్ లేవు. ఇప్పుడు మీరు పాస్ట్ విషయాలు అడిగితే తన దగ్గర రిప్లైస్ లేవు, ఓన్లీ సైలెన్సే రిప్లై. ఎందుకంటే మిస్టేక్స్ అన్నీ అటే ఉన్నాయి, మీ వైపు లేవు. ఓకే, మీరు కొంచెం ఇరిటేట్ అయినా మీ పర్సన్ భరిస్తారు, కానీ మీరు అలా ఫైర్ అయిపోతే సైలెంట్ అయిపోతారు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ గైడెన్స్ ఫర్ దిస్ రీడింగ్. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఏంటి? సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ నెంబర్ 1. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 with 888 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ మేనిఫెస్ట్ కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్. ఓకే, అండ్ రాశుల విషయానికి వస్తే మేషరాశి, సింహరాశి, వృషభ, తులారాశి, అండ్ మకర, కుంభ, కర్కాటక, వృశ్చిక, మీనరాశులు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే మళ్ళీ రీయూనియన్ అవుతారో మీరు మీ పర్సన్ని ఊరికే పదే పదే కాంప్లిమెంట్స్ ఇవ్వడం ఆర్ డోంట్ పుట్ దెమ్ ఆన్ పెడెస్టల్. మీరు ఎప్పుడైతే అలా చేస్తారో మీ పర్సన్కి మళ్ళీ మీరు సేమ్ ఓల్డ్ పాస్ట్ ఎనర్జీలోనే కనిపిస్తారు. ఆ పాస్ట్ వేస్ అన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ వే ఆఫ్ టాకింగ్ ఆర్ వే ఆఫ్ అప్రోచింగ్ ఆర్ వే ఆఫ్ రియాక్టింగ్, ఈ పర్సన్ యాక్షన్ తీసుకోరు. ఓకే, చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి ఇక్కడ మీ రిలేషన్ని. సేమ్ ఓల్డ్ వేలో మీరు వెళ్తున్నారనుకోండి, మీ పర్సన్కి పెద్దగా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదంటే, ఓకే మీ పర్సన్ చేసింది అంత పెద్ద తప్పేం కాదు, మీరు యాక్సెప్ట్ చేసేసారు, అది పెద్ద తప్పేం కాదు కాబట్టి మీరు యాక్సెప్ట్ చేశారు అనుకుంటారు. అండ్ తను చేంజ్ అవ్వడానికి ట్రై చేయరు. కానీ మీరు పడ్డ పెయిన్ ఏంటి, మీరు ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నారు, మీ పర్సన్ ఎలా ఉంటే మీకు ఇష్టం, ఇవన్నీ మీ పర్సన్కి తెలిసి వచ్చేలా మీరు చెప్పాలి. ఆర్ మీ బిహేవియర్ కూడా అలా ఉండాలి. ఓకే, డోంట్ ఎంటర్టైన్ థర్డ్ పార్టీస్. ఓకే, సపోజ్ మిమ్మల్ని ఇరిటేట్ చేయడానికో, మీరు మిమ్మల్ని జెలస్ ఫీల్ అవ్వడానికో మిమ్మల్ని మీ దగ్గర సపోజ్ థర్డ్ పార్టీ కోసం గనక చెప్తే, ఆర్ వాళ్ళని పొగడటం, వాళ్ళు ఉన్నప్పుడు నా లైఫ్ అలా ఉండేది ఇలా ఉండేది అని కనుక చెప్తే, మీరు సింపుల్గా తీసుకోకూడదు. జస్ట్ మీరు ఓకే ఇప్పుడు థర్డ్ పార్టీ ఆర్ ఎక్స్ ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు
మీ పర్సన్ ఏం చెప్పుకున్నా పర్వాలేదు, ఓకే లీవ్ ఇట్ అని ఒక మాట అనేస్తే అయిపోతుందని అనుకోకూడదు. మీరు కొన్ని లిమిట్స్ అండ్ బౌండరీస్ సెట్ చేయాలి అక్కడ. లేదు అంటే మీ పర్సన్ పెద్దగా చేంజ్ అవ్వరు, ఎందుకంటే ఆ నెసెసిటీ లేదు. అలా అనిపిస్తుంది మీ పర్సన్కి. మీరు కూల్గానే ఉన్నారు, ఈవెన్ దో దే ఆర్ ఇన్ రిలేషన్ విత్ సమ్ అదర్ పర్సన్. మీరు కూల్గానే ఉన్నారు కాబట్టి ఈరోజు ఎక్స్ అవ్వచ్చు, తన ఎక్స్ అవ్వచ్చు, రేపు ఇంకొకరు అవ్వచ్చు. దెన్ ఆల్సో యూ విల్ యాక్సెప్ట్ యువర్ పర్సన్. అలా అనిపిస్తుంది మీ పర్సన్కి. అదేం పెద్ద తప్పు కాదు అనిపించేస్తుంది ఇంకా అక్కడ. సో ఇంప్రూవ్మెంట్ ఏం కనబడదు మీ రిలేషన్లో. మీ పర్సన్ ఎలా ఉన్నవాళ్ళు అలానే ఉంటారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి మళ్ళీ వస్తున్నారు సెకండ్ ఛాన్స్ కోసం అంటే చేంజ్ అయ్యి రావట్లేదు. ఎలా ఉన్నవాళ్ళు అలానే వస్తున్నారు, కానీ మీకు ఇక్కడ ప్రయారిటీ ఇస్తున్నారు, అదొకటే చేంజ్. ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీకు ఇచ్చేవారు కాదు ప్రయారిటీ. మీరు జస్ట్ తన ఫ్రీ టైంలో మాట్లాడుకునే ఒక ఫ్రెండ్ టైప్ అనమాట, అంతే. బట్ ఇప్పుడు కొన్ని రియలైజ్ అయిన తర్వాత మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మీకోసం ఆలోచిస్తున్నారు. ఓకే, ఆ పెయిన్ అనేది మీకే కాదు మీ పర్సన్ కూడా అక్కడ అర్థమవుతుంది. కానీ అదంతా మీరు డిస్టర్బ్ చేయకూడదు. తనకి పడిన ఇంప్రెషన్ ఏదైతే ఉందో అది రాంగ్ అని మీరు ప్రూవ్ చేయకూడదు, అదే కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి. అంటే మీకు తన పాస్ట్ అబౌట్ దేర్ ఎక్స్ మీకు తెలిసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు బాధపడుతున్నారా జస్ట్ సింపుల్గా తీసుకున్నారా ఆ విషయాన్ని అనేది మీ పర్సన్కి తెలియాలి. ఓకే, ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అంటే అది ఓన్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది ఆ రిలేషన్ అంటే అదంతా మీ ఎఫర్ట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీ పర్సన్ కూడా మిమ్మల్ని అలానే చూస్తున్నారు. తన లైఫ్ అంతా మళ్ళీ చేంజ్ చేయాలి, తను ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అంటే తనకి కావాల్సింది మీరన్నమాట. మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా చూస్తున్నారు. మేబీ మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరు చాలా జాగ్రత్తగా అవన్నీ చూసుకుంటారు. సో ఇవన్నీ తెలుసు మీ పర్సన్కి. సో అందుకే ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్ అయింది. సో ఆ డిస్టర్బ్ అయిన లైఫ్ అంతా మళ్ళీ మీరే రిపేర్ చేయాలి. మీ మీద పెడుతున్నారు ఆ రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ నాట్ కన్సర్న్డ్ హియర్, అయినా కూడా ఆ రెస్పాన్సిబిలిటీ మీకు ఇస్తున్నారు. అంటే ఒకవేళ మీ పర్సన్ మీకు కావాలి అంటే మీ పర్సన్ని చేంజ్ చేసుకొని ఆ మోల్డింగ్ అనేది చేసి మళ్ళీ మీరు తనని మీ లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయాలంటే ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం మీదే. ఓకే, సో ఇవన్నీ కూడా చెప్తారు మీకు. మేబీ యూ విల్ యాక్సెప్ట్ సమ్ థింగ్స్ అండ్ యూ విల్ రన్ అవే ఫ్రమ్ సచ్ రెస్పాన్సిబిలిటీస్. మీరు మొహమ్మే చెప్పేస్తారు ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ అని. ఎందుకంటే రిలేషన్షిప్ని సాబటేజ్ చేసింది మీ పర్సన్, మీరు కాదు. మిస్టేక్స్ అన్నీ మీ పర్సన్ సైడ్ ఉన్నాయి, మీ వైపు లేవు. ఓకే, సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మీ పర్సన్దే, మీది కాదు. సో ఇదంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు మీ పర్సన్కి. మీ పర్సన్ మేబీ మీకు ఒక ఆఫర్తో వస్తారు మీ దగ్గరికి. అంటే తన పాస్ట్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ తను వదిలేశారు అని, ఒక న్యూ లైఫ్ మీతో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారని ఇలా రకరకాలుగా చెప్పి మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడుగుతారు. మీరు కూడా ఒప్పుకుంటారు. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం హియర్? ప్రాబ్లం ఏంటంటే సడన్లీ మీ పర్సన్ ఎస్కేప్ అయిపోతారు ఆ రిలేషన్ నుండి. అదే తన ప్రాబ్లం. అక్కడ ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, లేదా ఇంకెవరైనా తనకు ప్రాబ్లం క్రియేట్ చేశారా ఏమేం చెప్పరు మీకు. సడన్లీ సైలెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. మీకు ఏం జరిగింది ఏంటి అర్థం కాదు. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే వరకు మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తూ ఉంటారు మీ పర్సన్ కోసం మీరు. కానీ అదంతా మీ వీక్నెస్గా తీసుకుంటున్నారు మీ పర్సన్. మీ పర్సన్కి అంత వాల్యూ ఇస్తున్నారు ఎందుకు అని అంటే మీ లైఫ్లో ఇంకా అలాంటి వాళ్ళు మళ్ళీ ఇంకెవరు దొరకరు అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర.
లేదా మీకు సింగిల్గా ఉండాలంటే భయం అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు. సో అదే వీక్నెస్గా తీసుకొని మీ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. బట్ ఆల్రెడీ రియలైజ్ అయ్యారు ఇక్కడ మీ పర్సన్. జస్ట్ 20% చేంజ్ అయ్యారు. రిమైనింగ్ 80% మీరే చేంజ్ చేయాలి విత్ యువర్ బిహేవియర్ అండ్ యువర్ స్కిల్స్, టాకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడైనా వస్తే ఫస్ట్ మీరే మాట్లాడతారు, మీ పర్సన్ మాట్లాడరు. అదొక వీక్నెస్ మీకు. మీరు నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ముందు నుంచి మీరు ప్రతిదీ మీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అదే వీక్నెస్గా తీసుకొని మీ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. సో కమ్యూనికేషన్ ఒకవేళ అది సైలెంట్లోకి వెళ్ళిపోతే మీరు కూడా సైలెంట్గానే ఉండండి. మీకు మెసేజ్ చేసే వరకు ఆగండి. లెట్ దెమ్ స్పీక్, లెట్ దెమ్ కమ్ టు యూ. ఓకే, 1 or 2 times మీరు అప్రోచ్ అవుతారు. ఒకవేళ కమ్యూనికేషన్ కట్ అయితే ఎవ్రీ టైం మీరే అప్రోచ్ అవుతున్నారు ఇక్కడ. అలా చేయొద్దు. అలా చేయడం వల్ల మీ పర్సన్కి కొంచెం రాంగ్ ఇంప్రెషన్ పడుతుంది మీ పైన. రాంగ్ ఇంప్రెషన్ అంటే మీరు ఒక వీక్ పర్సన్ అండ్ ఆబ్సెషన్ ఎక్కువ కనపడుతుంది మీ పర్సన్ దగ్గర, మీ పర్సన్కి. అంటే మీ పర్సన్ లేకపోతే మీ లైఫే వేస్ట్ అన్నట్టుగా ఉంటారు మీరు. ఏదో ఒకటి చేసి మీ పర్సన్ వెనక వచ్చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి చేసి మాట్లాడుతూ ఉంటారు మీ పర్సన్తో. అవన్నీ ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఓకే, సో అవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవాలి. మీ బిహేవియర్ మీరు చేంజ్ చేసుకోవాలి. మీ బిహేవియర్ మీరు చేంజ్ చేసుకోకపోతే ఈ రిలేషన్షిప్ ఇంకా అలా ప్రొలాంగ్డ్ సెపరేషన్ అనలేరు, దాన్ని సైలెన్స్ అనలేరు. 2 రోజులు కనెక్షన్లో ఉంటే 10 రోజులు మీరు సెపరేషన్లో ఉంటారు. అప్పుడు ఆ రిలేషన్ ఉండి ఏంటి, లేకపోతే ఏంటి? ఇవన్నీ మీరు కన్సిడర్ చేయాలి. ఈ పాయింట్స్ అన్నీ మీరు అనలైజ్ చేసుకోవాలి, మీ పర్సన్తో డిస్కస్ చేయాలి. రీయూనియన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ రీయూనియన్, అది రిపేరింగ్ ఏ రిలేషన్షిప్ అన్నమాట. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ని రిపేర్ చేయాలి, మీ పర్సన్ని చేంజ్ చేయాలి. ఓకే, చేంజ్ అయ్యేటట్టు మీరు చెప్పాలి. సో మన రిలేషన్షిప్లో ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఆర్ యూ రెడీ ఫర్ దాట్? ఇవన్నీ అడగాలి. ఇక్కడ సింగిల్స్ ఉన్నారు రీడింగ్ చూసేవాళ్ళు. ఈ సింగిల్స్ రిలేషన్షిప్ ఇది 100% వర్కౌట్ అవుతుంది, దాంట్లో అయితే నో ప్రాబ్లం. బట్ మోర్ దెన్ 1 or 2 years సెపరేషన్లో ఉన్నవాళ్ళు, ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ సింగిల్, ఆ రిలేషన్షిప్ నుండి మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ టైం వేస్టింగ్ అన్నట్టుగా తెలుస్తుంది. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. 1 or 2 years సైలెన్స్లో ఉన్న, సెపరేషన్లో ఉన్న అన్మ్యారీడ్ పీపుల్, అది నిజంగా ఒక ఇన్నోసెంట్ నేచర్ అనుకోవచ్చు, లేదా యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్ అనుకోవచ్చు. ఓకే, సో అన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. జనరల్గా ఎవరు అన్ని రోజులు వెయిట్ చేయట్లేదు కూడా, ఇఫ్ యు ఆర్ సింగిల్ పర్సన్. ఓకే, సింగిల్ అంటే ఐ మీన్ అన్మ్యారీడ్. ఓకే, సో కమింగ్ టు ఆల్ఫాబెట్స్. BCH SOU AYM and N. Okay, so these are the alphabets, initials. And coming to 2026 crystals, ఈ 2026 క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఇవి 2026లో ఎప్పుడైనా వేసుకోవచ్చండి. ఇన్ జనవరి మంత్. జాన్లో కుదరదు కొనుక్కోవడం అనుకుంటే వెబ్లో కొనుక్కోవచ్చు, టెన్షన్ పడద్దు. ఓకే, బట్
అవి వేసుకోవడం వల్ల మీకు వచ్చేది ఏంటి అని అడుగుతున్నారు. దాని యూజెస్ ఏంటి అని అడుగుతున్నారు. యూజెస్ ఏంటి 2026 బ్రేస్లెట్లో అసలు దాన్ని ఎలా డిజైన్ చేస్తామంటే, ప్రజెంట్ చాలామంది రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, మెయిన్ ప్రాబ్లం. అండ్ అనదర్ మెయిన్ ప్రాబ్లం మనీ. అండ్ థర్డ్ థింగ్ హెల్త్. ఓకే, ఈ 3 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఈ 3 ప్రాబ్లమ్సే కాదు, కొంతమందికి కెరీర్ కూడా ఉంటుంది. సో ఇలా మనకి ఫేస్ చేసే మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాజిటివ్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవాలి. బట్ ఎలా రిసీవ్ చేసుకుంటాం పాజిటివ్ ఎనర్జీ అంటే, జెమ్ స్టోన్స్ కానీ, క్రిస్టల్స్ కానీ, రుద్రాక్షలు కానీ వేసుకోవాలి. అంటే అవి మన చక్ర సిస్టమ్ని క్లెన్స్ చేస్తాయన్నమాట. సో ఎప్పుడైతే చక్రాస్ హీల్ అవుతాయో, పాజిటివ్ ఎనర్జీ అనేది రిసీవ్ చేసుకుంటాయి. అండ్ దట్ చక్రాస్ ఏవైతే ఉంటాయో కొన్ని అలైన్మెంట్లో ఉండవు, అండ్ కొన్ని ఓవర్ యాక్టివ్ ఉంటాయి, అండ్ కొన్ని డియాక్టివ్ అయి ఉంటాయి. సో అవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఈ క్రిస్టల్స్ మీకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ క్రిస్టల్స్కి ఎప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కన్సిడర్ చేసి ఈ 2026 బ్రేస్లెట్స్ అనేవి ప్రిపేర్ చేయడం, ఆ డిజైన్ చేయడం అనేది జరిగింది. సో కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఇవి బుక్ చేసుకోవచ్చు. ఈ బ్రేస్లెట్ వేసుకున్న విదిన్ 15 days మీకు మంచి పాజిటివ్ రిజల్ట్ అయితే చూస్తారు, గుడ్ న్యూస్ వింటారు. ఓకే, ఫర్టిలిటీ క్రిస్టల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ అదర్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్కి కూడా కొన్ని సెపరేట్ క్రిస్టల్స్ ఉన్నాయి. లైక్ డయాబెటీస్ కంట్రోల్లో ఉంచడానికి, హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంచడానికి, అండ్ థైరాయిడ్, అండ్ స్కిన్ డిసీజెస్, ఇలాంటి ప్రాబ్లమ్స్కి కూడా క్రిస్టల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 9948424222. ఈ వాట్సాప్ నెంబర్ నాది టైటిల్ దగ్గర కూడా ఉంటుంది, వీడియో కింద, అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో రిలేషన్షిప్ ప్రాబ్లంలో ఉన్నవాళ్ళు జనరల్గా వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటంటే, చక్రాస్లో స్వాదిష్టాన చక్రం బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అండ్ అది కొంతమందికి ఓవర్ యాక్టివ్ కూడా అవుతూ ఉంటుంది. సో అలా అయినప్పుడు మీకు రిలేషన్షిప్ ప్రాబ్లమ్సే కాదు, కొంతమందికి డయాబెటీస్ వస్తుంది, కొంతమందికి స్టమక్ అప్సెట్స్, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి అని అంటే మీరు ఒక పర్టికులర్ క్రిస్టల్ అనేది దానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అలాంటి క్రిస్టల్స్ వేసుకుంటే మీరు ఆ ప్రాబ్లం నుండి బయటపడవచ్చు. అండ్ ఎక్కువగా ఈ రోజుల్లో థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. దట్ హైపోథైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్, ఇలా ఉంటాయి కొన్ని ఇష్యూస్ ఏవైతే థ్రోట్ రిలేటెడ్ ఉన్నాయో, ఇవన్నీ కూడా మీకు ఒక ఈ థ్రోట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి క్యూర్ అవ్వడానికి కొన్ని క్రిస్టల్స్ అనేవి ఉంటాయి. అవి కాంబినేషన్లో వేసుకోవడం వల్ల మీరు ఆ థైరాయిడ్ ప్రాబ్లం నుండి కూడా బయటపడతారు. ఓకే, సో కావాల్సిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఆ క్రిస్టల్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి రీచ్ అవ్వడానికి మీకు అరౌండ్ 3 to 4 బిజినెస్ డేస్ పడుతుంది అంతే. ఓకే, సో అండ్ రుద్రాక్షలు కావాల్సిన వాళ్ళు వాళ్ళు కూడా నాకు కాంటాక్ట్ చేయండి. ఒరిజినల్ నేపాల్ రుద్రాక్షలు అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవి ఫెబ్ వరకు ఉంటాయి ఈ రుద్రాక్షలు, ఎందుకంటే విలేజ్ ఏరియాస్ వాళ్ళు ఎక్కువ ఇవి తీసుకుంటూ ఉంటారు. సో ఇవి ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ 2 months వరకు ఉంటాయి ఇవి, మళ్ళీ మేము తెప్పించడానికి టైం పడుతుంది. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. అండ్ క్రిస్టల్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి, నో ప్రాబ్లం. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకోవచ్చు.
చాలామంది అడుగుతున్నారు అదే క్వశ్చన్. త్వరగా బుక్ చేసుకోకపోతే స్టాక్ అవుట్ అయిపోతే మళ్ళీ రావా మేడం అంటారు. వస్తాయి, కాకపోతే మీకు లేట్ అవుతుంది అది. ఓకే, సో ఇక్కడ రీడింగ్లో నేను టైం ఫ్రేమ్ అనేది నెక్స్ట్ 3 to 4 days అని చెప్పాను. అబౌట్ మీ పర్సన్ కాల్ ఆర్ మెసేజ్ అలాంటివి చేయడానికి నెక్స్ట్ 3 to 4 days అని చెప్పాను. సో ఈ టైం ఫ్రేమ్ మేబీ డిఫరెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సేమ్ ఉండదు ఈ టైం ఫ్రేమ్. అంటే 3 to 4 days అంటే ఇది కొంతమందికి రెజొనేట్ అవుతుంది ఈ పాయింట్, అందరికీ రెజొనేట్ అవుతుంది. కొంతమందికి కొంచెం లేట్గా రావచ్చు, కొంతమందికి అరౌండ్ క్రిస్మస్ ఆర్ న్యూ ఇయర్ మెసేజ్ రావచ్చు. బట్ మెసేజ్ వస్తుంది 100%, అది ట్రూ. అదైతే నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకు మెసేజ్ వస్తుంది అని అంటే మీ పర్సన్ లైఫ్ ఇన్కంప్లీట్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు లేకపోతే. అండ్ మీలాంటి పర్సన్ అసలు తన లైఫ్లోకి రావడమే గ్రేట్ అన్నట్టుగా ఉంది మీ పర్సన్. తన మైండ్ సెట్ అలా ఉంది. సో మీలాంటి వాళ్ళని లెట్ గో చేసేస్తే ఒకసారి దే ఆర్ ఇన్కంప్లీట్ విదౌట్ యూ. మీ పిక్స్ చూసినా మీ మెసేజెస్ చదివినా మీ పర్సన్కి అదే అనిపిస్తుంది. అసలు తనంత లక్కీ పర్సన్ ఎక్కడా లేరు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బట్ తనకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ కోసం తను బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. అండ్ కొంతమంది తన ఆప్షన్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కూడా మీ దగ్గరికి రావచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళిపోరు. మీ పర్సన్ కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళరు, వెళ్ళాలని మీకు ఇష్టం ఉండదు. ఇలాంటివన్నీ కూడా అనుకుంటున్నారు మీ పర్సన్. కొంతమందికి రెజొనేట్ అవుతాయి ఈ పాయింట్స్. ఓకే, కానీ అది నిజమా కాదా అనేది మీకు ఓన్లీ రీయూనియన్ తర్వాత మాత్రమే తెలుస్తుంది మీ పర్సన్ మీకోసం అసలు ఏమనుకుంటున్నారు. ఓకే, సమ్ వియర్డ్ మెసేజ్ కూడా వస్తుంది. అండ్ సమ్ ఆఫ్ యూ విల్ గెట్ డ్రంక్ మెసేజ్ ఫ్రమ్ యువర్ పర్సన్. ఆ కరేజ్ కోసం కొంతమంది ఆ డ్రంక్ మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ పక్కన కూర్చొని మీ పర్సన్ని ఎంకరేజ్ చేస్తుంటారనమాట. మెసేజ్ చేయి, మీ పర్సన్కి మెసేజ్ చేయి, ఎలా మాట్లాడతారో చూద్దాం అని పక్కన వాళ్ళు కూర్చొని మరీ మెసేజ్ చేపిస్తారు. ఓకే, అండ్ ఇఫ్ సపోజ్ మీరు మీ పర్సన్తో సీరియస్గా మాట్లాడినా వాళ్ళు అక్కడ నవ్వుతూ ఉంటారు. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ న్యూ ఇయర్ ఆర్ క్రిస్మస్ పార్టీస్కి అటెండ్ అయ్యే వాళ్ళు కనుక ఉంటే ఆ పార్టీస్లో మీ పర్సన్ మీ నేమ్ తీసుకొస్తారు మధ్యలోకి, గాసిపింగ్ అబౌట్ యూ. ఆ గాసిపింగ్లో ఏముంటుంది, నిజం ఉంటుందా అని అంటే నో, 10% కూడా నిజం ఉండదు. తను మాట్లాడేదానికి ఆపోజిట్ అన్నమాట జరుగుతుంది ఇక్కడ ప్రజెంట్ మీ లైఫ్లో. అంటే అక్కడ ఎలా చెప్తారంటే మీరు చాలా ఒకరికొకరు అసలు చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు. విదిన్ ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే విదిన్ 1 month మీకు మ్యారేజ్ అవ్వబోతుంది. అలా ఫ్యామిలీస్ ఒప్పుకున్నారు, ఇలా మేము మా ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి అవి ఇవి అని చెప్తారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే దానికి కంప్లీట్లీ ఆపోజిట్ ఉంది. ఓకే, ఇదంతా కూడా మీకు మళ్ళీ మేబీ మీ ఫ్రెండ్స్, మీ పర్సన్ ఫ్రెండ్స్ కానీ, లేదా అక్కడ ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఉన్నా, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ మీకు చెప్పొచ్చు ఈ విషయాలన్నీ మీ పర్సన్ కోసం. ఓకే, సో ఇలా కొన్ని ఫన్నీ సిచ్యువేషన్స్ అన్నమాట ఇవి. అవి సీరియస్గా తీసుకోలేరు మీరు. అలా అని మీరు మీ పర్సన్ అలా ఎందుకు మాట్లాడారని కూడా అడగలేరు. ఓకే, ఒకవేళ అడిగినా అది జస్ట్ పార్టీ కాబట్టి నేను అలా కవర్ చేశాను అని కూడా చెప్తారు మీ పర్సన్. ఓకే, సో అలా కొన్ని సీరియస్ సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి అండ్ కొన్ని ఫన్నీ సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ మీరు తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. మీ పర్సన్ని అంత సింపుల్గా తీసుకోకూడదు ఇక్కడ. అలా చేయడం వల్ల పెద్దగా డిఫరెన్స్ ఏం కనబడదు మీ రిలేషన్షిప్లో. సో యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ అదే.
ఫస్ట్ మీరు చేంజ్ అవ్వాలి. మీ ఓల్డ్ వే ఆఫ్ థింకింగ్ ఇదంతా వదిలేయాలి మీరు. అండ్ ఓవర్ థింకింగ్ మానేయాలి. జస్ట్ ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ మూమెంట్ని హ్యాండిల్ చేయండి అంతే. మీరు ఫ్యూచర్ కోసం పాస్ట్ కోసం ఆలోచించొద్దు ప్రజెంట్ అయితే. బట్ ప్రజెంట్ కోసమే ఆలోచించాలి. ప్రజెంట్ ఏం జరుగుతుంది మీ లైఫ్లో అదొకటే ఆలోచించాలి మీరు. దానికి సొల్యూషన్స్ వెతకండి. అండ్ మీ పర్సన్ని గైడ్ చేయండి. తన ఫ్యూచర్ బాగుండాలి మీతో అనుకుంటే తను ఎలా చేంజ్ అవ్వాలి, ఎంతవరకు చేంజ్ అవ్వాలి, ఏ విషయంలో చేంజ్ అవ్వాలి, ఇలాంటివన్నీ మీరు మీ పర్సన్ని గైడ్ చేయాలి. ఒకవేళ మీ పర్సన్ అదంతా కూడా యాక్సెప్ట్ చేయగలిగితే మీ రిలేషన్ 100% వర్కౌట్ అవుతుంది. లేదు మీ పర్సన్ కూడా బౌండరీస్ పెట్టుకొని నేను అవన్నీ చేయలేను, మీరు పెట్టే ఆ కండిషన్స్కి మీ పర్సన్ నో చెప్తే ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు. సో ఎప్పుడైతే మెసేజ్ వస్తుందో మీ పర్సన్ దగ్గర నుండి మీరు చాలా కేర్ఫుల్గా రిప్లై ఇవ్వడం కూడా కరెక్టే. ఇక్కడ వెంటనే ఏదో ఇంపల్సివ్గా ఏదో ఒకటి రాసేస్తే, అక్కడ ఏదో ఒకటి టైప్ చేసి సెండ్ చేసేస్తే దాని ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇన్ ద కమింగ్ డేస్ మీరు చాలా ఎంజాయ్ చేయబోతున్నారు. మీ పర్సన్తో లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేయబోతున్నారు మీరిద్దరూ కలిసి. సో లాట్ ఆఫ్ టైం యూనివర్స్ మీ ఇద్దరికి క్రియేట్ చేస్తుంది ఇక్కడ ఇద్దరు కలిసి స్పెండ్ చేయడానికి. ఎందుకు అంటే యూనివర్స్ ఈజ్ గివింగ్ యూ సెకండ్ ఛాన్స్ టు రిపేర్ యువర్ రిలేషన్షిప్. అంటే ఇప్పటి వరకు జరిగిన మీ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని మీరు రిపేర్ చేసుకోవడానికి యూనివర్స్ మీకు ఇస్తున్న ఆపర్చునిటీ అన్నమాట. దాన్ని మళ్ళీ ఎలా ప్యాచప్ చేసుకోవాలి, మీ రిలేషన్ ఎలా మళ్ళీ డీప్ బాండింగ్గా చేంజ్ చేసుకోవాలి అని. సో ఈ టైంని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇయర్ అంతా కూడా మీరు ఈ పర్సన్తో హ్యాపీగా ఉండాలి అని అంటే ఫర్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ దిస్ 2026 మీరు కష్టపడితే చాలు. నెక్స్ట్ ఇయర్ అంతా మీరు హ్యాపీగా ఉండగలరు. లేదు మీరు క్యాజువల్గా తీసుకున్నారనుకోండి ఆ రిలేషన్షిప్ని, 2027 ఈజ్ అ అన్హ్యాపీ ఇయర్ అన్నట్టుగా ఉండిపోతుంది. సో ఈ 1 మంత్ మీరు మీ రిలేషన్షిప్ని రిపేర్ చేసుకుంటే 2026, 2027, 28 ఇలా లైఫ్ అంతా కూడా మీరు హ్యాపీగా ఉండొచ్చు. కానీ మీరు సీరియస్గా తీసుకోవట్లేదు అనుకోండి, ఒకవేళ ఏది కూడా, ఇంకా లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియోని తప్పకుండా హైప్ కూడా చేయండి. ఓకే, హైప్ పాయింట్స్ ఇవ్వండి, అవి అబ్సల్యూట్లీ ఫ్రీ. చాలామందికి ఆ డౌట్ కూడా ఉంది, అక్కడ ఏమన్నా మాకు ఖర్చు అవుతుందా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో అక్కడేం ఖర్చు అవ్వదు, హైప్ పాయింట్స్ ఇవ్వడానికి అది ఫ్రీ. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.